శ్రీరాముడు మరియు ఉడుత ప్రేమకు పరిమితులు లేవు. రామాయణ యుద్ధ కాలంలో శ్రీరాముడు వానర సైన్యంతో లంకపై దాడికి సిద్ధమయ్యారు. లంకకు చేరేందుకు సముద్రం మీద వంతెన కట్టడం అవసరమయ్యింది. ఆ పనిని నలనీలిలతో కలిసి వానరులు ఆరాటంగా చేసుకుంటున్నారు. అందరూ భారీ రాళ్లను తీసుకెళ్లి సముద్రంలో వేస్తున్నారు. అదే సమయంలో ఓ చిన్న ఉడుత నీటి తడి లోటులో పడిన మట్టి తీసుకుని తన చిన్న గుండ్లతో ఆ మట్టిని వంతెన ప్రాంతానికి తీసుకెళ్తోంది. ఒక్కోసారి ఆమె చెవుల మీద మట్టి అంటి ఇబ్బంది పడుతూ ఉంటుంది, కాని ఆగడం లేదు. ఆ ఉడుతని చూసి కొందరు వానరులు నవ్వారు. నీ చిట్టి శక్తితో ఏమవుతుంది అని అహంకారంగా చెప్పారు. కాని శ్రీరాముడు ఆ ఉడుతని ప్రేమగా తీసుకుని ఆమె శ్రమను గమనించారు. తన నరులతో మాట్లాడుతూ అన్నారు, ఈ ఉడుత చూపిన ప్రేమ, విశ్వాసం నాకు ఎంతో మేళవింపజేస్తోంది. ఈ చిన్న ప్రయత్నం కూడా లక్ష్యం కోసం కీలకం. అనంతరం శ్రీరాముడు తన చేతితో ఉడుతని నెమ్మదిగా తుడిచారు. ఉడుతకి తన వెనుకవైపు 3 చుట్లు తాకడంతో వాటి ఆనవాళ్లు ఎప్పటికీ మిగిలిపోయాయి. అందుకే ఉడుతకి నేటికీ దేహంపై 3 గోధుమ గీతలు ఉంటాయి. అవి శ్రీరాముని ఆశీస్సుల గుర్తులు. పని చిన్నదా పెద్దదా అనే దానికంటే భక్తి, శ్రమ, నిజమైన నిష్ఠ ఉండాలి. ఆ శ్రద్ధనే శ్రీరాముడు గౌరవించాడు. ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.